బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ధర్మ దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను బీసీ సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని బీసీ నేతలు కోరారు. ఈ నెల 11న విజయవాడలో చేపట్టనున్న దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా కూడా మన బీసీల పరిస్థితి చాలా అసమగోచరంగా ఉంది. రెండు అగ్రకుల పార్టీల మధ్య బీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటి టైంలో శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించి బీసీ హక్కుల కోసం, ఒక బీసీనే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అందరి కోసం భారత చైతన్య యోజన పార్టీని స్థాపించి గత నెలలో బీసీ సింహగర్జన అని విజయవాడలో బీసీ సంఘాలను, బీసీ కులాలను అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ నెల పోయిన నెల 31వ తేదీ వరకు ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. బీసీ అజెండా మీద 5 పాయింట్ల మీద మీరు క్లియరెన్స్ చేయకపోతే పులే జయంతి రోజు అంటే 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలకి అట్రాసిటీ చట్టం తేవాలనేసి ఇది మొదటి అజెండాగా పెట్టుకోవడం జరిగింది.